రాష్ట్రానికి 5 రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షం నమోదైంది. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. గాంధారిలో అత్యధికంగా 27 సెంటీమీటర్లు, బాన్సువాడలో 24 సెంటీమీటర్ల జోరు వాన పడింది. రాగల 24 గంటల్లో ఆదిలాబాద్, నిర్మల్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి నాగరత్న తెలిపారు. వివరాలు గడిచిన 24 గంటల్లో చూసుకున్నట్లయితే గడిచిన 24 గంటల్లో మనకు నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతంలో అత్యధిక వర్షపాతాలు, అత్యంత భారీ వర్షం నమోదయ్యాయి. అట్లాగే నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల్, ఆదిలాబాద్, అట్లాగే ఇటువైపు చూసుకుంటే మనకు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, పెద్దపల్లి ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు కూడా చాలా చోట్ల నమోదయ్యాయి. అత్యధికంగా చూసుకున్నట్లయితే వర్షపాతం 27 సెంటీమీటర్లు గాంధారి ప్రదేశంలోని, అట్లాగే 24 సెంటీమీటర్లు బన్స్వాడ ప్రాంతంలో నమోదయ్యాయి. ఈ సినాప్టిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు నిన్నటి వరకు కొనసాగుతూ ఉన్నటువంటి అల్పపీడనం ఈ రోజు ఉదయం కాస్త బలహీనపడి ఇవి మనకి ఆగ్నేయ మధ్యప్రదేశ్ ప్రాంతానికి మూవ్ అయిపోవటం జరిగింది. అట్లాగే ఈ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ ప్యాటర్న్స్ అవి కూడా మనం చూసుకున్నట్లయితే రెయిన్ఫాల్ మనకి రానున్న 5 రోజుల వరకు కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈ రోజు ఎల్లో వార్నింగ్స్ జారీ చేయగా 3 జిల్లాలకు ఆదిలాబాద్, నిర్మల్, కుమరంభీం ప్రాంతాలకు ఈ భారీ వర్ష సూచనలు, అట్లాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి రాగల 24 గంటల్లోని.